బండిని ఈ విధంగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు గాయస్. బండి చూడండి, మై బేబీ ఇట్లా చూసాను. పోన వర్షం ఇంద వర్షం Hey guys, welcome back to my YouTube channel Radha904. Play duck duck goose with my gun. When you see me you better run. My life full damage. My life full damage. Radha9 failure. ప్లీజ్ గాయస్, ఈ ప్రో డిస్క్ అనేది ఇన్స్టాల్ చేయకండి. బైక్ లుక్ కోసం అనేది ఇన్స్టాల్ చేస్తే పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడుతుంది గాయస్. నాకైతే లిటరల్లీ హ్యాండిల్ ఎట్లా షేక్ అయిందంటే అట్లా షేక్ అయింది. అందుకోసమే గాయస్ పలగొట్టేస్తున్నది. ఈ బండిని ఈ విధంగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు గాయస్. బండికి యాక్సిడెంట్ అయ్యింది. వైజర్ ఏదో ఒకటే పార్ట్ మిగిలింది. ఇక బ్రేక్ చూడండి గాయస్, బ్రేక్ మొత్తం విరిగిపోయి మొత్తం కాడికి. బండి చూడండి, మై బేబీ ఇట్లా చూసాను ఎప్పుడు అనుకోలేదు. ఇంకల్ బ్రేక్ అయితే మొత్తం విరిగిపోయింది. ఇంకల్ బ్రేక్ లేదేం లేదు. ఆఖరికి తాళం చేసి బెండ్ అయిపోయింది. ఏం జరిగింది ఏం కథ అనేది మోటో బ్లాగ్లో కలిసిపోతాం. చలో, నాకు దెబ్బలు చూడండి ఇట్లా తగ్గింది మొత్తం. ఇవన్నీ కుల్ స్టార్ట్ చేయడం, కుల్ స్టార్ట్ చేసి ఇది వెల్కమ్ బ్యాక్ టు మోటో బ్లాగ్ గాయస్. ఈ మాట అన్నాక ఎన్ని డేస్ అవుతుందేమో గాయస్. బండికి యాక్సిడెంట్ అయ్యింది. ఈరోజు తీసిన బండి బయటికి అనేది. యాక్సిడెంట్ ఎప్పుడైందంటే సండే 29 డిసెంబర్ 2024. యాక్సిడెంట్ ఎట్లా అయింది ఏమైంది అనేది చెప్తా చూడండి గాయస్. ఇప్పుడు లాస్ట్ సండే అని చెప్పేసి వీకెండ్ రైడ్కి అనేది వెళ్ళిన. సండే రోజు 24కి లాస్ట్ సండే కదా, సో అట్లా వీకెండ్ రైడ్కి అనేది వెళ్ళిన. బ్రేక్ఫాస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. 2024లో ఏమేమి సక్సెస్ అయినా ఆ బ్లాగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వస్తుంటే ఒక 110, 120 హై స్పీడ్లు ఉన్న గాయస్. దీని అమ్మ బండి తిప్పి కొట్టింది చూడు. హ్యాండిల్ ఇట్లా ఎంతగానో బాగుపోయిందంటే అంత బాగుపోయింది. అంత స్పీడ్లా హ్యాండిల్ అంత బాగుపోయింది. దాన్ని కంట్రోల్ చేద్దామని చెప్పేసి 4-5 సెకండ్స్ తనన్నా అయినా కంట్రోల్ కాలేదు. అదే హై స్పీడ్లో అనేది బండి వెళ్ళిపోయింది గాయస్. ఈ లిటరల్లీ నేను ఈడ కింద పడితే బండి ఆ బోర్డు కాడ ఉంది, ఒక 50 మీటర్స్ అంత దూరంలో పడ్డది బండి. అంత స్పీడ్లో హై స్పీడ్లో పడ్డా అంటే బండికి ఏం కాలేదు, ఇంకా నాకు ఏం కాలేదు. కింద పడ్డా కానీ నాకేం కాలేదు. కిస్మత్ ఇంకా దైవం ఉందంటారు కదా, దేవుడు ఉండు అన్నిటికీ. ఆ దేవుడే కాపాడుకోండి మొత్తం. కింద పడ్డప్పుడు ఇంత సోయి లేకుండా నాకు బ్లడ్ వెళ్తుంది, మొత్తం బేవోష్ అయిన టైంలో ఎవరో క్రికెట్ ఆనికి వెళ్తుర్రు అనుకుంటా. వాళ్ళు వెళ్తుంటే బండి ఆపి కొన్ని నీళ్ళు ఆపించి లేపి నా ఫోన్ అడిగిరు. ఫోన్ అడిగితే నా ఫోన్ జోలు ఉంది నాకు అంటే నన్ను ఫోన్ అడిగిరు. ఫోన్ తీసిరు, జోలకి ఫోన్ తీసిరు. ఫోన్ ఐఫోన్ కదా నాది. ఎంత ట్రై చేసినా లాక్ అనేది వెళ్తలేదు. ఫేస్ లాక్ వెళ్తలేదు. ఫేస్ లాక్ వెళ్ళకపోతే నా నోట్లకి నాకు మాట వెళ్తలేదు నోట్లకించి. ప్లస్ ఆ లాక్ అనేది వెళ్తలేదు. ఏం వెళ్తలేదు, ఆగమాగం అయిపోయింది. వాళ్ళ ఫోన్తోనే అంబులెన్స్కి ఫోన్ చేసిర్రు. ఇక అదే టైంకి మా ఇంటికాడ రమేష్ అని ఉంటా కింద పడ్డదని ఎట్లా ఆగిరో తెలియదు కానీ చూసి రే మావులరా అని నన్ను లేపిటాలకు వచ్చి నాకు సోయి లేదు గింతవి, నాకేం అర్థమవుతలేదు అప్పుడు. సో రక్తం వెళ్తుంది, బ్లడ్ వెళ్తుంది, ఫుల్ పెయిన్స్ అవుతున్నాయి, నొప్పులు వేస్తుంది, నాకు ఇంతవి ఏం అర్థమవుతలేదు. సో రమేష్ అన్న అయితే లేపి చిన్న రమేష్ అన్న వచ్చి లేపిండు. అదే టైంకి మా ఫ్రెండ్ ఇంకొక ఆయన కారు తీసుకొని ఇక్కడ పోతున్నా అనుకుంటా, శబరిమల పోతున్నా అంటాను. నన్ను కార్ హాస్పిటల్ కానీ తీసుకొని వెయ్యిరు. చాలా థ్యాంక్ యూ చింటూ. రమేష్ అన్న లేకపోతుంటే నా గోప్రో ఇంకా మరియు నా ఫోను
అన్నీ ఆగమాగం అవుతుండే. రమేష్ అన్న వచ్చి లేవట్టిండు, హాస్పిటల్కి పంపించిండు. ఇక రమేష్ అన్న వచ్చి లేవట్టి. రమేష్ అన్న థ్యాంక్ యూ, రమేష్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న. చిన్న థ్యాంక్ యూ అన్న, వీళ్ళు చాలా హెల్ప్ చేసింది గాయస్. మెయిన్గా అయితే చింటూకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. హాస్పిటల్ పోయినాక నాకు మాటలు వస్తలేవు, నోట్లకించి మాట్లాడడానికి అయితే లేదు. హాస్పిటల్ పోయినాక మాట్లాడడానికి అయితే లేదు, ఏమైతే ఆ డాక్టర్ ఏమోనేమో నీకు అడ్మిట్ చేయాలి అని భయపడిస్తుంది. అడ్మిట్ చేయాలి భయపడిస్తుంటే నాకు ఇట్లా కాదని చెప్పేసి నేను ఏమి భయం అవుతుంది ఫుల్. మా అమ్మ వచ్చింది, మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి ఫుల్ ఏడ్చింది. ఫుల్ ఏడ్చలేక నాకు మొత్తం ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోయినా. డాక్టర్ ఏమో నీకు అడ్మిట్ చేయాలి అది అని భయపడిస్తలేక డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోయింది. నేను రమేష్ అన్న, మమ్మీ, శ్రీకాంత్ అన్న వాళ్ళు ఉండే, అందరు వచ్చిన వాళ్ళు ఉండే, హాస్పిటల్ కాడికి వచ్చిన వాళ్ళు ఇక అటు ఉండే. రమేష్ అన్న ఏమో అరే మాట్లాడరా రమేష్ అని అంటుండు. మాట్లాడరా రమేష్ అని అంటుంటే అప్పుడు డాక్టర్ వెళ్ళిపోయినాక నేను మాట్లాడినా. అప్పుడు మాట్లాడినాక సో వచ్చిన తర్వాతకి నేను ఇక ట్రీట్మెంట్ అయిపోయినాక ఆగలేగా హాస్పిటల్ ఆగలే నేను. ఇంటికి వెళ్ళిపోయాం నువ్వు ఇస్తూనే ఉన్నా హాస్పిటల్కి నుంచి లేచి ట్రీట్మెంట్ అయిపోగానే ఇంకొస్తూనే ఉన్నా. ట్రీట్మెంట్ అయిపోగానే హాస్పిటల్కి నుంచి ఇక హాస్పిటల్కి నుంచి ఇంటికి వస్తాం కదా గాయస్. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరు ఒకటే మాట, చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ ఈ రెండు బండ్లు ఎందుకు నీకు అమ్మేసే అవసరం లేదు బండ్లు అన్నీ మా అమ్మకి చెప్తుర్రు ఫుల్. మా అమ్మకి చెప్తుంటే మా అమ్మనేమో ఫుల్ ఏడుస్తుంది. ఇంకా మా అమ్మ ఏడుస్తుంది, బండి అమ్మేసాయి, నాకు బండి ఏమొద్దు యూట్యూబ్ వద్దు ఏమొద్దు, బండి అమ్మేసాయి అంటుంటే సరే మమ్మీ అమ్మేస్తా మంచి అయినాక అని చెప్పిన సైలెంట్గా ఉన్నా. నువ్వు మంచిగా అయింది ఇద్దరు మంచిగా లేచిన అనుకో. ఇక వీడియో చాలా రోజులు అయింది పెట్టక అని చెప్పేసి వీడియో పెడదామని చెప్పేసి సో బండి తీసి బయటికి వెళ్ళినా గాయస్. చెయ్యి అయినా ఇంకా చెయ్యికి ఇంకా పూలు అట్టనే ఉంది, ఇంకా తగ్గలేదు మొత్తం, ఇంకా పూలు ఉంది ఇంకా అట్నే. ఇంకా బ్రేక్ కూడా పడతలేదు, బ్రేక్ లేదు, సింగిల్ బ్రేక్తోనే కంట్రోల్ చేస్తున్నాం మొత్తం. బండి అమ్మేసి బండి ఏమవుతుంది అన్న చెప్తుంది. చలో గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి గాయస్, కామెంట్ చేయండి, ప్లీజ్ డూ సపోర్ట్ గాయస్.